ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. సో మనకి రీసెంట్గా ఆర్ఆర్బీ ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అనమాట. సో అది గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్, నాన్ టెక్నికల్ ఎగ్జామ్ అనమాట. సో దీంట్లో మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. అండ్ ఇది మనకి పే లెవెల్ 6 నుంచి పే లెవెల్ 4 వరకు ఉన్నాయి దీంట్లో పోస్టులన్నీ. అండ్ మనకి దీంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎనీ స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతే సరిపోతుంది. అండ్ టైపింగ్ టెస్ట్లకి ఇప్పుడు జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి మాత్రం టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఆ టైపింగ్ టెస్ట్కి మనకి టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్లో 30 words per minute, హిందీ ఆప్ట్ చేసుకుంటేనేమో 25 words per minute ఉంటుంది. అండ్ మనకి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఎన్ని 5810 వ్యాకెన్సీస్, అంటే 5810 వ్యాకెన్సీస్. అంటే అది పెద్ద నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు గ్రాడ్యుయేట్ లెవెల్లో. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. అండ్ దీంట్లో మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి, గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో మనకి ఇవి 3 వచ్చేసేమో పే లెవెల్ 6, తర్వాత ఒకటి పే లెవెల్ 4, పే లెవెల్ 5 జాబ్లు ఉన్నాయన్నమాట మనకి దీంట్లో. అండ్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి మనకి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి ఏంటి, 18 years నుంచి 33 years, అంటే మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 33 years ఉండాలి. సో ఏ గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది రిలాక్సిబుల్, అంటే SC ST BC మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, OBC, EWSకి 500 rupees, SC ST ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ EBC ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వీళ్ళకి 250, అండ్ ఆల్ ఫీమేల్ మైనారిటీ అండ్ థర్డ్ జెండర్ వాళ్ళకి కూడా 250 rupees మాత్రమే. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ October 21st నుంచే స్టార్ట్ అయింది అండ్ 20th November 2025 వరకు లాస్ట్ అనమాట. సో మరి ఎండ్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎర్లీగానే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే బెటర్. అండ్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఈ పర్టికులర్ పోస్టులకి ఫస్ట్ Stage 1 CBT ఉంటుంది. దాంట్లో ఏముంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ Stage 2 CBTలో కూడా సేమ్ ఉంటాయి, బట్ టఫ్నెస్ ఆఫ్ ద ఎగ్జామ్ వేరే ఉంటుంది. అండ్ Stage 2లో మనకి నెంబర్ ఆఫ్ మార్క్స్ 120 మార్క్స్కి ఉంటుంది అనమాట ఎగ్జామ్. అండ్ CBAT ఇది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. సో ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మనకి ట్రాఫిక్ అసిస్టెంట్కి, స్టేషన్ మాస్టర్ ఈ పోస్టులకి ఉంటుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామ్. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ Stage 1 క్లియర్ అవ్వగానే మనకి Stage 2 ఉంటుంది. సో దీంట్లో నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంకింగ్ సైడ్ ఉన్నారు, SSC CGL సైడ్ ఉన్నారు, అండ్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్, రీజనింగ్ కొంచెం బాగా వచ్చు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే దీంట్లో కూడా అదే మ్యాథ్స్, అదే రీజనింగ్ అవే ఉంటాయి, వేరే ఎక్స్ట్రా సిలబస్ ఏమి ఉండదు. అండ్ స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఇది మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా చెప్పొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. సో అందరూ కూడా ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసి దానికి తగ్గట్టు సిలబస్ చూసుకొని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి.